జీవి రమణ గారు. నమస్కారం అండి. మేము కూడా నిన్నటి నుండి ఈ కార్యక్రమము టీవీలో కూడా వాచ్ చేస్తున్నాం. మరి ఏదైతే అమ్మా న్యూస్ ఎప్పుడైతే ఆదిలాబాద్ జిల్లాలో మరి అడుగుపెట్టిందో, మరి నాటి నుంచి సంవత్సరం దాటిన నేటి వరకు కూడా ఆదిలాబాద్ పట్టణంలో మరి ఏ పక్షాన చూసినా ఎలాంటి పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం చేస్తున్నటువంటి అమ్మా న్యూస్ మరి అందరిలో ముందుండి మరి ఏదైనా కార్యక్రమం ముందున్నదంటే అమ్మ న్యూసే ముందు ఉంటుంది. మరి ఇలాంటి అమ్మ న్యూస్ను మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు జోగురామన్న గారు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదా వారు చేస్తున్నటువంటి మరి 2014 నుంచి నేటి వరకు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి మొత్తం తెలుసు. మరి ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి మరి ఏ విధంగా చేయాలని చెప్పి మొత్తం తెలిసినా మరి ఈ అమ్మా న్యూస్లో ఉన్నటువంటి ముఖ్యంగా అమ్మా న్యూస్కు సంబంధించినటువంటి నాయకులు మరి సిడి గారు కానీ మరి ఇక్కడ కందిరి శ్రీనివాసరెడ్డి గారు దాదాపుగా అవసరం నుండి ఇక్కడ ఆదిలాబాద్ వచ్చి మరి వారు మరి ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసే కార్యక్రమంలో ముందుండు కాబట్టి మరి ఇలాంటి నాయకులను మరి అంటే మనం కూడా కక్ష కట్టి మరి వారిని ఎదుగుదల కాకుండా చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. మరి ఇలాంటి ఆలోచనలు మరి వారు దయచేసి దాన్ని మానుకోవాలా. మరి ఏదన్నా ఒక మీడియా ఛానల్ పనిచేస్తున్నదంటే అది రాజకీయాలకు అతీతంగా కానీ ప్రజల యొక్క ఎదుగుదలకు, ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసే యొక్క న్యూస్ ఛానళ్లు, మరి అలాంటి న్యూస్ ఛానళ్లు కూడా మనము దయచేసి వారిని కూడా మరి మన యొక్క మెప్పును కోల్పోతున్నామని చెప్పేసి మరి మనకు ముందుగానే అన్ని మరి ఏ విధంగా అయితే దీన్ని ఛానళ్లు కూడా మరి అన్ని కార్యక్రమాలు ముందుందని చెప్పేసి మరి కక్ష కట్టి వారు కూడా అన్ని కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఎందుకోసం అంటే ఇక ఛానళ్లు దాదాపుగా అన్ని అంటే టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఛానల్ ముందుండి మరి వారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటది కాబట్టి మరి అలాంటి కార్యక్రమంలో ముందున్న ఈ అమ్మా ఛానళ్లు మరి వారు మరి ఎందుకో అర్థమైతే లేదు. మరి వారు మంచి రాజకీయవేత్త కూడా అయినా ఇలాంటి కార్యక్రమాలు మరి అంటే మనకు సంబంధించినటువంటి అభివృద్ధి చేతలేదని చెప్పేసి చేయడంలో ముందుంటలే చెప్పేసి చెప్పడంలో తప్పేం కాదు కదా. మరి దాన్ని కూడా మీరు కూడా జీర్ణించుకోవాలి కదా. చేస్తే అని చెప్తారు, చేయాలని చెప్తారు. మరి ఎక్కడ ఏ వాళ్ళు చూసినా మరి వారు కృష్ణమారెడ్డి గారు కూడా దాదాపుగా 25 వాళ్ళు కూడా మరి దాదాపు నెల రోజుల నుండి ప్రతి వార్డు తిరుగుతూ అక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి ప్రజలకు చేరువై వారు కూడా మరి ముందుండి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మరి మీరు కూడా దయచేసి పార్టీలు ఉంటాయి, మనం కూడా రేపు ఎక్కడ ఏముంటామో తెలియదు, ఎవరు ఏ పరిస్థితిలో ఉంటుందో తెలియదు. కానీ పార్టీలకు అతిథులు అమ్మ న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం కక్ష కట్టి మరి అక్కడ ఏదో కాయడం పద్ధతి కాదని చెప్పేసి మరి వారికి సంబంధించినటువంటి ఛానల్ వ్యక్తులను కూడా మరి కేసులు వేసి మరి నిందలు వేసి వారిని కూడా ఆ కేసులు వేయడంలో ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను మరి ఎమ్మెల్యే కూడా నేను కోరుతున్నాను. దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఉండరు, మరి ఎందుకో మరి అట్లాంటి కార్యక్రమాలు ఉండదు కూడా అని చెప్పేసి మీకు సంబంధించింది కుటుంబానికి సంబంధించింది ఏమైనా ఉంటే మరి అక్కడ ఛానల్కి సంబంధించి ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా మాట్లాడి ఇటువంటి చేయడం కరెక్ట్గా అని చెప్తే బాగుంటుంది. కానీ దయటే మీరు అట్లాంటి కేసులు వేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే దీనికి మీరు కూడా ఒక పార్టీలో ఒక నాయకులుగా 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి నేడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. మరి రేపు కూడా ఉండరా అని వేరే సంగతి ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు ఇలాంటి ఛానల్ను కూడా కక్ష కట్టి మీరు అట్లా కేసులు వేయడం కూడా కరెక్ట్గా అని చెప్పేసి మా అభిప్రాయం.